రస్తా టీవీ న్యూస్కి స్వాగతం. నేను మీ గంగాధర్. ప్రధానంగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలేంటో చూద్దాం. ముందుగా హెడ్లైన్. నలుగురిలో ఒకరి వెనుకబాటు. చదువు శిక్షణ కొలువులు లేకుండా భారత్లో 25% యువత. గతంలో పోలిస్తే తగ్గినా ఇంకా ఎక్కువే. ప్రపంచ కార్మిక సంస్థ నివేదిక వెల్లడి. ఉలిక్కిపడిన ముంబై. ఎన్సీపీ నేత బాబా సిద్దికి దారుణ హత్య. కాల్చి చంపిన దుండగులు. నిర్దోషిత్వం ఖరీదు. జైలులో 10 ఏళ్ల నరకం. కన్నతల్లి చివరి చూపులకు లభించిన అనుమతి. కారాగారం నుంచి విడుదలైన 7 నెలలకే మృతి. ఆచార్యులుగా అనుభవం. హక్కుల కార్యకర్తగా పోరాటం. ప్రొఫెసర్ సాయిబాబా నేపథ్యం. తెలంగాణ ఉద్యమంలో ఐకాసా ఏర్పాటుకు స్ఫూర్తి అలాయ్ బలాయ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాయ్ బలాయిలో పాల్గొన్న 5 గవర్నర్లు, వివిధ పార్టీల నాయకులు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో గొంగలి కర్రలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, వేదికపై శ్రీనివాస్ గౌడ్, ఆర్ కృష్ణయ్య, ఈటల రాజేందర్, కె లక్ష్మణ్, కిషన్ రెడ్డి, గవర్నర్లు హరిబాబు బాగ్డే, గుర్మిత్ సింగ్, జిష్ణుదేవ్ వర్మ, సిహెచ్ విజయశంకర్, దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి. విదేశాలకు బియ్యం, నూకల ఎగుమతి. హాకా నిర్ణయం. ఇప్పటికే నూకలకు కేంద్రం అనుమతి. ఆ తండాలో 2 ఇళ్లకో ఇంజనీర్. దేవురుపల, జనగాం జిల్లా. పలువురు వైద్యులు, బ్యాంక్ మేనేజర్లు, ఉన్నతోద్యోగులు, ఒక ఇంజనీర్ కృషితో విద్యా వెలుగులు. విజయవాడ హైదరాబాద్ రహదారిపై చౌటుప్పల వద్ద బారులు తీరిన ట్రాఫిక్. వరంగల్ హైదరాబాద్ రహదారిపై బీబీనగర్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం బారులు తీరిన వాహనాలు. పండుగకొచ్చాం పట్నం బాట పట్టారు. నింగిలోకి దూసుకెళ్లి లాంచ్ ప్యాడ్కే తిరిగొచ్చి స్టార్షిప్ రాకెట్ బూస్టర్ను సురక్షితంగా ఒడిసి పట్టిన భారీ మరహస్తాలు. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కన్నుమూత. పలువురు నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధుల సంతాపం. నేడు గాంధీ ఆసుపత్రికి భౌతిక కాయం అప్పగింత. 4 ఏళ్లలో ఎస్సీ కమిషన్కు 47,000కు పైగా ఫిర్యాదులు. అందుకే అలాయ్ బలాయ్కు హాజరు కాలేదు. సాయిబాబాపై కేంద్ర వైఖరికి నిరసన. కె నారాయణ. సింగరేణి బొగ్గు ధర మండుతోంది. దేశంలోకెల్లా అత్యధికం ఇక్కడే. మహానది, వెస్టర్న్ గనుల కన్నా 2 రెట్లు ఎక్కువ. విద్యుత్ సంస్థలపై ఆర్థిక భారం. ఉత్పాదక వ్యయం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఏపీలో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం. సొంతూరిలో సీఎం దసరా వేడుకలు. కొండారెడ్డిపల్లిలో మనవడు రియాన్ష్తో కలిసి జమ్మి చెట్టు వద్ద పూజలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి తదితరులు. కొడంగల్లో కార్యకర్తలను కలిసి. 6 ఏళ్లలో 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి. కలుషిత నీరు తాగి 50 మందికి అస్వస్థత. చికిత్స పొందుతూ 2 మృతి. శుద్ధ తాగునీరు అందించలేకపోతున్న రేవంత్ సర్కార్, కేటీఆర్. పంతా మార్చిన ముయ్యిజ్జు. అందరిలో మంచి చెడు. వచ్చేస్తున్నాడు మర మానవుడు. ఆసియాతో అనుబంధం. రావణ సంహార లీల. గిద్దెపెరు మాండ్ల దేవస్థానం వద్ద రావణ ప్రతిమ దహనం. శక్తివంతమైన సమాజ నిర్మాణానికి కృషి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. మహాశక్తి ఆలయంలో శమీ పూజలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఎక్కడి దసరం అక్కడే. అస్తవ్యస్తంగా రెవెన్యూ విభాగం. బదిలీలపై విద్యుత్ ఉద్యోగుల అసంతృప్తి. తిరుగు ప్రయాణం తిప్పలు. కరీంనగర్ ప్రాంగణంలో బస్సు వద్ద కిక్కిరిసిన ప్రయాణికులు. కంకర దారి ప్రాణాంతకంగా మారి చీపుర్లు లేక పారిశుద్ధ్య కార్మికుల అవస్థలు. బ్యాలెట్ పెట్టెలు సిద్ధమేనా? పల్లెపోరు నేపథ్యంలో మరమ్మతు చేయిస్తున్న అధికారులు. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, నలుగురిలో ఒకరి వెనుకబాటు. యువ దేశం, యువ శక్తి అని నవజవ్వన జనాభాను చూసి గర్వపడుతున్న మన దేశంలో ఇంతకు నవతరం ఏం చేస్తోంది? చదువుతోందా? కొలువులు చేస్తుందా? శిక్షణ పొందుతుందా? అంటే 25% భారత యువతరం చదువులు లేక, ఎలాంటి శిక్షణలో లేక, ఉద్యోగాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి వీరిలో అమ్మాయిల శాతం 38.1%, మరీ ఎక్కువే. ఇక చూస్తే మన భారతదేశం అంటే యువకులు ముందుంటారు. యువత నేటి భవిత మొత్తం దేశం మీద ఉంటుందని చెప్పేసి అందరూ అంటారు. అదేవిధంగా యువకులు చదువుతున్నారా, వారికి తగినటువంటి శిక్షణ శిబిరాలు ఉన్నాయా అని అంటే ఎక్కువ శాతంగా లేవని అంటున్నారు. చదువుకున్నటువంటి వారికి నిరుద్యోగ సమస్య ఉంది. చదువుకున్న వారికి ఉద్యోగాలు లేక కూడా ఎక్కువ మంది నిరుద్యోగంతో ఉన్నారని చెప్పేసి 25% భారత యువతరం మొత్తం కూడా చదువులు లేక, ఎలాంటి శిక్షణ లేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పే అంశాన్ని, నలుగురిలో ఒకరికి వెనుకబాటు. నలుగురు ఉంటే నలుగురిలో ఒకరు వెనకనే పడున్నారు. మన భారతదేశ జనాభా చూసినట్లయితే 130 కోట్లు దాటింది. రాబోయే రోజుల్లో కూడా వీరికి శిక్షణ శిబిరాలు, అబ్బాయిల్లో కానివ్వండి, విద్యా శిక్షణ కొలువుల్లో భాగం కానివ్వండి, యువతరం మొత్తం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఒక నివేదిక అయితే ఇక్కడ వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 24 సంవత్సరాల వయసున్న యువతరంపై అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO సర్వే చేసింది. యువతరం ప్రపంచ దేశాల వ్యాప్తంగా మన 24 సంవత్సరాలు ఉన్నటువంటి యువతరం మొత్తం కూడా వెనకబడే ఉందని చెప్పేసి ఎడ్యుకేషన్ పరంగా
ఎంప్లాయ్మెంట్ పరంగా కొలువు అలాంటి శిక్షణ శిబిరాలు కూడా లేవు అని చెప్పేసి ఒక నివేదిక సర్వేలో తేలింది. విభాగంలో ఏ దేశాల్లో ఎంతమంది ఉన్నారో అధ్యయనం చేశారు. ఈ నివేదిక ఏ దేశాల్లో ఎంత శాతం ఉన్నారో అని చెప్పేసి కూడా ఒక సర్వే చేసిరు. ఆ సర్వేలో అబ్బాయిలు అమ్మాయిలు ఏ విధంగా ఉన్నారంటే 2018 నాటికి 15.3% ఉన్నటువంటి వారు అబ్బాయిలు పురుషులు ఉన్నారు. 48.1% ఏమో అమ్మాయిలు ఉన్నారు. 2019 నాటికి వచ్చేసరికి ఇక్కడ 1% పెరిగింది. అక్షరాస్యత పెరిగింది. చదువుకున్నటువంటి వారు 16 అమ్మాయిలు 47%. అంటే ప్రతి దాంట్లో కూడా అమ్మాయిలు ముందంజలో ఉన్నారు. చదువులో కానివ్వండి, శిక్షణలు తీసుకోవడంలో కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, అమ్మాయిలు ఎక్కువ శాతం వారు ఈ చూపిస్తున్నారు. నివేదిక సర్వేలో తేలింది. 2020కి వచ్చేసరికి 45% వచ్చింది, 20 అమ్మాయిలు. 2021కి వచ్చేసరికి 43.5% ఉన్నారు. 2022 అంటే 41.8% ఉన్నారు. 2023లో 38%. ఇవన్నీ వారి మధ్య వయసులో ఉన్నటువంటి వయసును బట్టి 15-24 ఏళ్లలో ఉన్నటువంటి వాళ్ళే వీళ్ళంతా కూడా. అలాయ్ బలాయ్ కార్యక్రమం, తెలంగాణ ఉద్యమంలో అలాయ్ బలాయ్ అనే కార్యక్రమం చాలామంది స్ఫూర్తిదాయకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ గారు నిర్వహించారు. వారి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగినటువంటి అలాయ్ బలాయ్ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పార్టీలకు అతీతంగా గొంగలి కర్రలతో, వారి భుజాన గొంగలి మరియు చేతుల్లో కర్రలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, వేదికపై చూసినట్లయితే ఈ చిత్రంలో శ్రీనివాస్ గౌడ్, ఆర్ కృష్ణయ్య, ఈటల రాజేందర్, కె లక్ష్మణ్, కిషన్ రెడ్డి, గవర్నర్లు హరిబాబు బాగ్డే, గుర్మిత్ సింగ్, జిష్ణుదేవ్ వర్మ, సిహెచ్ విజయశంకర్, దత్తాత్రేయ కుమార్తె అయినటువంటి విజయలక్ష్మి గారు కూడా ఈ చిత్రంలో కనబడుతున్నారు. అంతేకాకుండా ఈ అలాయ్ బలాయ్ అనేది ముఖ్యంగా బండారు దత్తాత్రేయ గారు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారని చెప్పేసి కూడా కార్యక్రమంలో మాట్లాడుతున్నటువంటి వెంకయ్య నాయుడు గారు అండ్ దత్తాత్రేయ కుమార్తె అయినటువంటి విజయలక్ష్మి గారు ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే మీరు చూడొచ్చు, విజయలక్ష్మి గారు, వెంకయ్య నాయుడు గారు. వెంకయ్య నాయుడు గారు దత్తాత్రేయ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు: తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధన ప్రక్రియ ఆలస్యమవుతున్నప్పుడు రాజకీయ పార్టీల జెండాలు ఎజెండాలకు అతీతంగా ఐకాసాకు ఏర్పాటుకు బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలాయ్ బలాయ్ స్ఫూర్తినిచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో దసరా సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతేకాకుండా ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం చైర్పర్సన్ అయినటువంటి విజయలక్ష్మి గారు మాట్లాడుతూ వారు అందరూ ఆప్యాయతతో వచ్చినటువంటి అక్కడికి ఆ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి నాయకుల్ని కూడా చిన్న పెద్ద తేడా తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమాప్యతలతో పలకరించి అందరినీ కూడా అలాయ్ బలాయ్లో భాగంగా ప్రేమతో ఆప్యాయతతో పలకరించినటువంటి దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి గారు. అంతేకాకుండా కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు వచ్చారు, బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వచ్చారు. అక్కడికి ప్రతి ఒక్క కార్యకర్తలను కూడా అలాయ్ బలాయ్లో వారిని భాగస్వామ్యం చేశారు. ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కన్నుమూత, పలువురు నేతలు ప్రజా సంఘాల ప్రతినిధులు సంతాపం. నేడు గాంధీ ఆసుపత్రికి భౌతిక గాయం అప్పగింత. జిఎన్ సాయిబాబా ప్రొఫెసర్ వారు నిన్న మరణించారు. విద్యావేత్త, మానవ హక్కుల కార్యకర్త ప్రొఫెసర్ గోకరకొండ నాగా జిఎన్ సాయిబాబా 57 వయస్సు గల ప్రొఫెసర్ గోకరకొండ సాయిబాబా శనివారం కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా గత నెల 19న ఆయన నిమ్స్లో ఆసుపత్రిలో చేరారు. పిత్తాశయం, గాల్ బ్లాడర్లో రాళ్లు ఉన్నాయని గుర్తించిన వైద్య నిపుణులు సెప్టెంబర్ 26న శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు. ఆసుపత్రిలోనే ఉన్న ఆయన ఆరోగ్యం శనివారం అకస్మాత్తుగా క్షీణించింది. రాత్రి 8:30 మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. విద్యావేత్త ప్రొఫెసర్ సాయిబాబా గారు వారి ఆరోగ్యం క్షీణించడంతో నిమ్స్ హాస్పిటల్కి తరలించారు. పిత్తాశయంలో, గాల్ బ్లాడర్లో రాళ్లున్నాయని చెప్తే వైద్యులు ఆ శస్త్రచికిత్స చేశారు 29వ తారీఖున. అకస్మాత్తుగా వారి ఆరోగ్యం క్షీణించి నిన్న రాత్రి శనివారం రాత్రి 8:30 వారు తుది శ్వాస విడిచారు. ఈరోజు వారి భౌతిక కాయాన్ని దర్శించేందుకు గన్ పార్కుకు తీసుకువెళ్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈరోజు ఉదయం 9 గంటలకు గన్ పార్క్ వద్దకు తీసుకెళ్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు.
అనంతరం అక్కడి నుంచి మౌలాలీలోని శ్రీనివాస హైట్స్లోని సందర్శనార్థం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సన్నిహితులకు సందర్శనార్థం ఉంచుతామని, సాయంత్రం 4 గంటలకు గాంధీ ఆసుపత్రి అధికారులకు అప్పగిస్తామని సాయిబాబా సోదరుడు రామ్దేవ్ తెలిపారు. సాయిబాబా సోదరుడు అయినటువంటి రామ్దేవ్ మౌలాలీలోని శ్రీనివాస హైట్స్లో స్థానికులు సందర్శనార్థం అక్కడ భౌతిక కాయాన్ని ఉంచుతారని చెప్పేసి, సాయంత్రం 4 గంటలకు గాంధీ హాస్పిటల్కి ఆ భౌతిక కాయాన్ని అప్పగిస్తారని చెప్పేసి కూడా తెలిసారు. ఎల్వి హాస్పిటల్కి వీరి సాయిబాబా మరణాంతరం ఎల్వి హాస్పిటల్ నేత్ర వైద్య నిపుణులకు సాయిబాబా కళ్ళు దానం చేశారు కుటుంబ సభ్యులు. జనగాం జిల్లా దేవురుప్పల గ్రామంలో పలువురు వైద్యులు, బ్యాంకు మేనేజర్లు, ఉన్నతోద్యోగులు, ఒక ఇంజనీర్ కృషితో విద్యా వెలుగులు. ఒక ఇంజనీర్ కృషితో 2 ఇళ్లకు ఇంజనీర్ ఉన్నారు. ఆ ఊరు జనగాం జిల్లాకు చెందినటువంటి దేవురుపల గ్రామంలో ఇంజనీర్ గారు స్ఫూర్తితో అక్కడ ఇంటికొక ఇంజనీర్గా ఉన్నారు. అది తండా. మనకు చదువులు వంట పడతాయా, తరాలుగా చేస్తున్న వ్యవసాయమే, లేక ఏదైనా వృత్తితో నేర్చుకుంటే ఉపాధికి డోకా ఉండదు, కుటుంబ పోషణకు ఇబ్బంది ఉండదు అనేది ఆ తండా వాసుల ఒకనాటి అభిప్రాయం. కొన్ని దశాబ్దాల క్రితం ఎవరైనా పిల్లాడు పొరుగురులో పాఠశాలకు వెళ్తుంటే వీడు ఎందుకు పనికిరాడు అని మొహమాటం లేకుండా అనేవారు. అలాంటి ఊరు నేడు ఇంజనీర్లకు, ఉన్నత ఉద్యోగాలకు నిలయంగా మారింది. బంజారా తండలో ఆ మార్పు ఎలా వచ్చిందో చూద్దాం రండి. జనగాం జిల్లా దేవురుపల మండలంలోని బంజారా తండా 55 ఏళ్ల క్రితం ఏర్పాటైన గ్రామం. బానోతు హత్యానాయక్ సహా మరో 6 గిరిజనులు బంజారా ఊరు నుంచి వెళ్ళి తమ పొలాల దగ్గర నివాసాలు ఏర్పాటు చేసుకొని బంజారా తండాగా పేరు పెట్టుకున్నారు. అప్పట్లో చదువుకోవాలంటే 2.5 కిలోమీటర్ల దూరంలోని దేవురుపల మండలం చిన్న మడూరు వెళ్లాల్సి వచ్చేది. ఒకరిద్దరు మినహా ఎవరు బడికి వెళ్ళేరు వారు కాదు. ఈ జనగాం జిల్లాలో దేవురుపల గ్రామంకి దూరంగా ఉన్నటువంటి ఒక బంజారా తండా అనేది ఉంది. ఆ బంజారా తండా దగ్గర అక్కడ 55 ఏళ్ల క్రిందట చూసినట్లయితే అక్కడ నుంచి చదువుకోవాలంటే ఒక 2.5 కిలోమీటర్ల దూరం వెళ్ళి దేవురుపల మండలంలో చదువుకోవాల్సినటువంటి పరిస్థితి. చిన్నమడూరు వెళ్లాల్సి వచ్చింది. చిన్నమడూరు అనే గ్రామంలో ఆ పాఠశాలలో చదువుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితి ఇప్పుడు కాస్త అప్పుడు చదువుకోవాలంటే అక్కడ నుంచి నువ్వేం చదువుతావు, నువ్వు చదువు రాదు, నీకు దేనికి పనికిరావు, నువ్వు పుస్తకాలు పట్టుకొని నువ్వు ఏం వెలగబెడతావు అని చెప్పేసి కూడా అపహాస్యం చేసినట్టు అవమానించినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయంట. అంతేకాకుండా ఇప్పుడు అదే బంజారా తండం చూస్తున్నట్లయితే ఇంటికొక ఇంజనీరు, ఇంటికొక వైద్య అధికారి, మంచి మంచి పదవుల్లో, ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఆ తండా ఇప్పుడు మార్గదర్శకంగా నిలుస్తుంది. అంతేకాకుండా హాస్య తండాలో హాస్య నాయక్ 6 సంతానంతో హరిసింగ్ ఒకరు. తండాలో ప్రాథమిక విద్య అనంతరం చిన్నమడూరు ఉన్నత పాఠశాలలో 1985లో 10వ తరగతి పూర్తి చేశారు. తర్వాత ఇంటర్ చదివి వరంగల్లో ఆర్ఈసి ఇప్పటి నెట్లో ఇంజనీరింగ్లో చేరారు. ఎస్టీలు చదువుకుంటే రిజర్వేషన్తో మంచి స్థానానికి వెళ్ళవచ్చు అని ఊరికి వచ్చినప్పుడల్లా తండావాసులకు వివరించేవారు. ఈ హత్యానాయక్ అనేటువంటి అతను 6 సంతానంలో ఆయన ఒకరు. తండాలో ప్రాథమిక విద్యని అభ్యసించి ఆ తర్వాత చిన్నమడూరు ఉన్నత పాఠశాలలో హై స్కూల్ 10వ తరగతి పాస్ అయి అక్కడ నుంచి అతను ఇంటర్ చదివి వరంగల్లో ఉన్నటువంటి ఆర్ఈసి ఇప్పటి నెట్లో ఇంజనీరింగ్లో చేరారు. ఎస్టీలు చదువుకుంటే వారికి ఉన్నటువంటి రిజర్వేషన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని ఆ తండాకు వచ్చిన బంజారా తండాకు వచ్చినప్పుడల్లా అక్కడ ఉన్నటువంటి యువకులకి, అక్కడ ఉన్నటువంటి చిన్నారులకి ఎంతోగానో చదువు పట్ల ఆసక్తి రేపే విధంగా ఆ హత్యానాయక్ గారు వారిదైన శైలిలో ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తూ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే దిశలో హత్యానాయక్ గారు ఎంతో పాత్ర వహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఊరికి వచ్చినప్పుడల్లా కూడా తండావాసులతో ముచ్చటిస్తూ పిల్లల్ని ప్రయోజకులు చేసే దిశలో తల్లిదండ్రులందరూ కూడా అక్షరాస్యతను, చదువు పట్ల ఆసక్తిని రేపే విధంగా వారు హత్యానాయక్ వాళ్ళని ఎంతగానో ప్రోత్సహిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నాడు. ఇది హత్యానాయక్ ఉన్నటువంటి తండా, బంజారా తండా. అక్కడ ఉన్నాయి కొన్ని ఇల్లులే. వీరందరూ కూడా ఆ ఊరు నుంచి కొంచెం దూరంలో కొన్ని కుటుంబాలు అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని బంజారా తండాగా వారు పేరు పెట్టుకొని అక్కడ ఉంటున్నారు. అంతేకాకుండా విజయవాడ హైదరాబాద్ రహదారి అయినటువంటి చౌటుప్పల్ మధ్యలో పంతంగి టోల్ గేట్ వద్ద కూడా బారులు తీరినటువంటి వాహనాలు ఇక్కడ చూడొచ్చు ఈ చిత్రంలో. ఎందుకంటే దసరా సెలవులకు ఉపయోగించుకొని దసరాకి సొంత గుటికే వెళ్ళి మళ్ళీ తిరుగు ప్రయాణమైనటువంటి ప్రయాణికులు, కుటుంబ సభ్యులతో చాలామంది ఎక్కడ చూసినా కూడా క్షణం చిన్న సందు కూడా లేకుండా, గ్యాప్ లేకుండా ఎన్నో వాహనాలలో ప్రయాణానికి సిద్ధమై మళ్ళీ తిరిగి వస్తున్నటువంటి పట్నం బాట పట్టినటువంటి ప్రయాణికులు ఇక్కడ చూసినట్లు. అదేవిధంగా నేషనల్ హైవేలో భాగంగా వరంగల్ హైదరాబాద్ రహదారిపై బీబీనగర్ టోల్ ప్లాజా వద్ద కూడా బారులు తీరినటువంటి నిన్న
ఆదివారం పూట బారులు తీరిన వాహనాలు, ఎన్నో వాహనాలు ఇక్కడ చూస్తున్నాం. ఇది టోల్ ప్లాజా దగ్గర ఉన్నటువంటి అవస్థలు పడ్డారు ప్రయాణికులు కూడా. దసరా పండుగకు పల్లెలకు వచ్చిన ప్రజలు ఆదివారం నుంచి పట్నం బాట పట్టారు. దసరాకు వెళ్ళారు. దసరా పండగలో వాళ్ళు ఆనందాన్ని పంచుకొని కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో పంచుకొని తిరుగు ప్రయాణం మన భాగ్యనగరానికి తిరుగు ప్రయాణం అయ్యారు. విదేశాలకు బియ్యం నూకల ఎగుమతి. హాకా నిర్ణయం ఇప్పటికే నూకలకు కేంద్రం అనుమతి. రాష్ట్ర ప్రభుత్వం రంగ సంస్థ అయిన హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘం హాకా ద్వారా నూకలు, బియ్యం ఇతర రాష్ట్రాలకు, దేశాలకు సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నూకల ఎగుమతికి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించగా త్వరలోనే బియ్యం ఎగుమతులు సైతం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సంస్థను ఆదేశించింది. హాకా ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన సరుకులను, ఫర్నిచర్ను సరఫరా చేస్తోంది. చిన్న చిన్న వ్యాపారులు కాకుండా లాభార్జన కోసం భారీ ఎత్తున ఎగుమతులు చేపట్టాలని ఇటీవల రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ సంస్థను ఆదేశించారు. బియ్యంలో నూకలు వస్తుంది, ఆ నూకను విదేశాలకు నూకలు ఎగుమతి చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఆ సంస్థకు ఆదేశాలు జారీ చేశారు. హాకా ఇప్పటికే వివిధ సరుకుల్ని కూడా ఎగుమతి చేస్తుంది. ఆ సరుకులతో పాటు, ఆ పప్పు దినుసులతో పాటుగా మిగిలినటువంటి బియ్యంలో వచ్చేటువంటి నూక కానివ్వండి, బియ్యం కానివ్వండి, వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ సంస్థకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చారు. త్వరలో విదేశాలకి నూకలు ప్లస్ నూకలతో పాటు బియ్యం కూడా ఎగుమతి చేసే విధంగా కేంద్రం ఇంతకుముందే అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేశారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గోకరకొండ సత్యనారాయణమూర్తి తల్లిదండ్రులు సూర్యావతి 5 ఏళ్ల వయసులో సాయిబాబాకు పోలియో సోకి 2 కాళ్ళు పూర్తిగా దెబ్బతిన్న చదువులో వెనకబడలేదు. అమలాపురంలో డిగ్రీ, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లీష్ చదివారు. హైదరాబాద్లోని ఆంగ్ల విదేశీ భాషల విశ్వవిద్యాలయం నాటి సిఫెల్లో ఎంఫిల్ చేశారు. 2003లో ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో రామ్లాల్ ఆనంద కళాశాలలో ఆంగ్ల భాష సహాయ ఆచార్యుడిగా బాధ్యతలు చేపట్టారు. 4 ఏళ్లలో ఎస్సీ కమిషన్కు 47,000కు పైగా ఫిర్యాదులు. అంటే 4 ఏళ్లలో ఎస్సీ కమిషన్కు 47,000 ఫిర్యాదులు అయితే చేశారు. గడిచిన 4 ఏళ్లలో జాతీయ ఎస్సీ కమిషన్ ఎన్సీఎస్సీకు 47,000కు పైగా ఫిర్యాదులు అందాయి. వాటిలో దళితులపై దౌర్జన్యాలు, భూ వివాదాలు, ప్రభుత్వ ఉద్యోగులపై సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. పీటీఐ దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుకు జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన సమాధానం ఈ వివరాలు వెల్లడయ్యాయి. దాని ప్రకారం 2020-21లో 11,917 ఫిర్యాదులు, 2021-22లో 13,964, 2022-23లో 12,402, 2024లో ఇప్పటి వరకు 9,550 ఫిర్యాదులు అందాయి. దీనిపై ఎన్సీఎస్సీ చైర్పర్సన్ కిషోర్ మక్వానా మాట్లాడుతూ ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడానికి రాష్ట్రాల కమిషనర్లు వచ్చే నెల నుంచి సందర్శిస్తామని తెలిపారు. ఎక్కువగా వీరికి ఎస్సీ కమిషన్కి వస్తున్నటువంటి ఫిర్యాదులు వార్షికంగా, సంవత్సరాలంగా 20 నుంచి 21, 21 నుంచి 22, 22, 23, 24 ఇప్పటి వరకు అనేక రకాలుగా ఇయర్ పెరుగుకుంటూ వచ్చింది. ఇప్పుడు 2024 సగానికి వచ్చినా కూడా అక్టోబర్ నెలలో ఉన్నప్పటికే 9,550 ఫిర్యాదులు అందాయి. చైర్పర్సన్ అయినటువంటి కిషోర్ మక్వానా వాటిపై చర్య తీసుకుంటాము, ఈ నెల వచ్చే నెల నుంచి సందర్శిస్తామని చెప్పేసి కూడా వారు అన్నారు. స్టార్షిప్ రాకెట్ బూస్టర్ను సురక్షితంగా ఒడిసిపట్టిన భారీ మరహస్తాలు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ అంతరిక్ష ప్రయోగ రంగంలో సరికొత్త ఘనత సాధించింది. ప్రపంచంలో కుబేరుడైనటువంటి ఎలాన్ మస్క్కు, అత్యంత ధనవంతుడైనటువంటి ఎలాన్ మస్క్కు స్పేస్ ఎక్స్ సంస్థ అంతరిక్ష ప్రయోగంలో సరికొత్తదైనటువంటి శైలిలో తన ఘనతను సాధించింది. ఆ సంస్థ తాజాగా ప్రయోగించిన భారీ స్టార్షిప్ రాకెట్ బూస్టర్ నింగిలోకి దూసుకెళ్ళి ఆ తర్వాత లాంచ్ టవర్కే సురక్షితంగా చేరింది. ఇక్కడ చూసినట్లయితే లాంచ్ ప్యాడ్ నింగిలోకి దూసుకెళ్తున్నటువంటి స్టార్షిప్ రాకెట్ చూడండి. ఈ రాకెట్ని నింగిలోకి దూసుకెళ్ళిపోతుంది, సురక్షితంగా ఆ లాంచ్ టవర్కి కూడా చేరుకుంది అని చెప్పేసి స్టార్షిప్ రాకెట్ బూస్టర్ను సురక్షితంగా ఒడిసిపెట్టిన భారీ మరహస్తాలని చెప్పేసి కూడా చూడొచ్చు. అలాయ్ బలాయ్ అందుకే హాజరు కాలేదు. సాయిబాబాపై కేంద్ర వైఖరికి నిరసన కె నారాయణ. సాయిబాబా పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరించిన వైఖరికి నిరసనగానే ఆదివారం అలాయ్ బలాయ్ కార్యక్రమానికి తాను హాజరు కాలేదని సిపిఐ నేత నారాయణ తెలిపారు. ప్రొఫెసర్ సాయిబాబా దివ్యాంగుడైన ప్రభుత్వం నిర్బంధాన్ని ఎదిరించి రాజీలేని పోరాటం చేయడంలో విజయం సాధించారు. తన శరీరంతో ఓడిపోయారు. ఆయన భౌతికంగా మనతో లేకపోయినా తన పోరాటాలతో మనతోనే ఉన్నారు అని వ్యాఖ్యానించారు కె నారాయణ.
నిన్న జరిగినటువంటి అలాయ్ బలాయ్ కార్యక్రమంలో కె నారాయణ సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, సిపిఐ నాయకులకు నారాయణ నిన్న అలాయ్ బలాయ్ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఎందుకు హాజరు కాలేదు అని అంటే సాయిబాబా పట్ల కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి వైఖరికి నిరసనగానే నేను హాజరు కాలేదని చెప్పి ఆ విషయాన్ని పత్రిక ముఖంగా వ్యాఖ్యానించారు. దేశంలోకెల్లా అత్యధికం ఇక్కడే. మహానది వెస్టర్న్ గనుల కన్నా 2 రెట్లు ఎక్కువ. విద్యుత్ సంస్థలపై ఆర్థిక భారం, ఉత్పాదక వ్యయం తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. సింగరేణి బొగ్గు ధరలు మండుతున్నాయని చెప్పేసి అంటున్నారు. సింగరేణిలో అత్యధికంగా దాని యొక్క ఆర్థిక భారం అనేది కూడా విద్యుత్ సంస్థలపై పడుతుందని చెప్పేసి తెలుపుతున్నారు. సింగరేణిలో బొగ్గు ఉత్పాదన వ్యయం అధికంగా ఉన్నందున దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థలపై ఆర్థిక భారం ఎక్కువగా ఉంటుంది. ఈ మేరకు బొగ్గు సరఫరా చేస్తున్న మహానది కోల్ఫీల్డ్, వెస్టర్న్ కోల్ఫీల్డ్ సంస్థలో పోలిస్తే సింగరేణి బొగ్గు ధర సగటున వివిధ గ్రేడ్లను పరిశీలిస్తే దాదాపు 2 రెట్లు ఎక్కువగా ఉంది. ఇది దేశంలోనే అత్యధికంగా అధికార వర్గాలు చెబుతున్నాయి. సింగరేణి బొగ్గు ధరలను దేశంలోని ఇతర కంపెనీలతో పోల్చి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించింది. నాణ్యతను బట్టి బొగ్గును గ్రేడ్ల వారీగా ధరలు నిర్ణయించి విక్రయిస్తారు. ఈ మేరకు మట్టి, బూడిద శాతాలు తక్కువగా ఉండే G5 గ్రేడ్ బొగ్గును టన్నుకు సింగరేణి 5,685కు విక్రయిస్తే మహానది వెస్టర్న్ కోల్ఫీల్డ్ 2,970కే అమ్ముతున్నారు. అంటే ఈ G5 గ్రేడ్ బొగ్గును టన్నుకి సింగరేణి చూసినట్లయితే 5,685కు విక్రయిస్తే మహానది వెస్టర్న్ కోల్ఫీల్డ్కి చెందినటువంటి వారు 2,970కే అమ్ముతున్నారు. దీన్ని ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది. ఉత్పాదక వ్యయం తగ్గించాలని దానికి అయ్యే ఖర్చును తగ్గించాలని చెప్పేసి కూడా వాళ్ళు G16 గ్రేడ్ను సింగరేణికి 1,620కి విక్రయిస్తుంటే మహానది 516, మహానది వెస్టర్న్ కోల్డ్ 614కే ఇస్తున్నాయి. అక్కడ తక్కువగా ఉన్నది, మన చోట ఎక్కువగా ఉంది. అందువల్ల దీనికి ఆర్థిక భారం మన దేశంలోకెల్లా అత్యధికం ఇక్కడే ఉంది, మన సింగరేణిలో ఉంది అని చెప్పేసి బొగ్గు ధరలు కొనాలంటే ఎక్కువగా మండుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఏపీలో 4 రోజుల పాటు భారీ వర్షం, అతి భారీ వర్షాలకు అవకాశం. బంగాళాఖాతం అల్పపీడనం వల్ల ఆంధ్రప్రదేశ్లో దగ్గరగా ఉన్నటువంటి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో సోమవారం నాటి దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. అమరావతి దగ్గరలో ఉన్నటువంటి కోస్తా తమిళనాడు, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఏపీకి ఆ తుఫాను 4 రోజుల పాటు ఉందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా తెలిపింది. అంతేకాకుండా వరద బాధితులకు చిరంజీవి రామ్ చరణ్ ₹1 కోటి విరాళాన్ని ఏపీ సీఎం చంద్రబాబుకు చెక్కులు అందజేశారు. ఈ చిత్రంలో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు, చిరంజీవి గారు ఉన్నారు. చెక్కుతో పాటు చెక్కుని చూపిస్తున్నటువంటి చిరంజీవి, ₹1 కోటి రామ్ చరణ్ ఇద్దరు కలిసి, తండ్రి తనయుడు కలిసి వారి పేరు మీద వరద బాధితులకు ₹1 కోటి అందజేశారు. వరద బాధితుల సహాయార్థం సినీ నటులు చిరంజీవి రామ్ చరణ్ ₹1 కోటి విరాళాన్ని అందజేశారు. 50 లక్షలు కుమారుడు, 50 లక్షలు చిరంజీవి గారు కలిసి ₹1 కోటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి శనివారం అందజేశారు. జెన్కో ఇంజనీర్లకు పదోన్నతులు. రాష్ట్ర విద్యుత్పత్తి సంస్థ జెన్కో భారీ సంఖ్యలో ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చారు. జెన్కో ఇన్ఛార్జి సీఎండీ ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్ను ఏపీ కేడర్కు కేటాయిస్తూ ఈ నెల 10న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జెన్కో సంబంధించినటువంటి ఇన్ఛార్జి సీఎండీ ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్ను కేంద్రం కేటాయించింది. అయితే వీరు అత్యధికంగా రాష్ట్ర విద్యుత్పత్తిలో జెన్కో సంస్థలో అత్యధికంగా ఎంతోమందికి ఉద్యోగ పదోన్నతులు కల్పించినట్టుగా ఒక వెల్లడైతే చేశారు. మొత్తం 170 మందికి సహాయ ఇంజనీర్లు, 46 మంది సహాయ డివిజనల్ ఇంజనీర్లుగా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించారు. చంద్రయాన్ 4తో విద్యార్థులు రూపొందించిన ఉపగ్రహం. చంద్రయాన్ 4 ఇస్రో త్వరలో నిర్వహించనున్న చంద్రయాన్ 4 ప్రాజెక్టులో ప్రపంచవ్యాప్తంగా 1,000 మంది విద్యార్థినులు భాగస్వామ్యం కానున్నారు. ఈ చంద్రయాన్ 4తో విద్యార్థినులు రూపొందించిన ఉపగ్రహం త్వరలో ఉపగ్రహాన్ని వాళ్ళు ప్రాజెక్టులో భాగంగా వాళ్ళు నిర్వహిస్తున్నారు. దానికి ఎంతోమంది విద్యార్థినులు భాగస్వామ్యం అవుతున్నారని చెప్పేసి ఇస్రోకు చెందినటువంటి సంస్థ పేర్కొన్నది. 6 ఏళ్లలో 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. రాబోయే 6 ఏళ్లలో రాష్ట్రంలో 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పామాయిల్ పరిశ్రమలో 36,50,00,000 నిర్మించిన ఆధునిక 2.5 మెగావాట్ల విద్యుత్ టర్బైన్ను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ఆయిల్ ఫామ్ కిసాన్ మేళాలో బట్టి విక్రమార్క మాట్లాడారు. సోలార్
బయోమాస్ హైడ్రో కూడా తెస్తామని చెప్పేసి మరో ఆరేళ్లలో 20,000 మెగావాట్లకు గ్రీన్ ఉత్పత్తిని చేస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క పేర్కొన్నారు. కలుషిత నీరు తాగి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స పొందుతూ 2 మృతి చెందారు. ఈ చిత్రంలో చూసినట్లయితే ఖేడ్ ఆసుపత్రిలో వివరాలు తెలుసుకుంటున్న వైద్యాధికారులు, వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్న బాధితులు. ఒక 50 మంది అస్వస్థతకు గురయ్యారు. కలుషితమైనటువంటి నీరు తాగడం వల్ల 50 మందికి అస్వస్థత, 2 మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవరావు పేటలో కలుషితమైన నీరు తాగి సుమారు 50 మంది అస్వస్థతకు గురవ్వగా 2 మృతి చెందారు. గ్రామస్తుల కథనం ప్రకారం సంజీవరావు పేటలో 3 నీటి ట్యాంకుల్లో 2ంటికి మిషన్ భగీరథ పథకం నీరు సరఫరా కాగా మరొక దానికి బావి నీటి కనెక్షన్ ఉంది. ఈ బావి ద్వారా వచ్చిన నీటిని తాగిన కొందరు 2-3 రోజులుగా అస్వస్థతకు గురై నారాయణఖేడ్ సంగారెడ్డిలోని ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సంజీవన్ రావు పేటలో 3 నీటి ట్యాంకులు ఉన్నాయి. అందులో 2ంటికి మిషన్ భగీరథ పథకం కింద నీరు సరఫరా అవుతుంది. దానికి అనుగుణంగా ఇంకొక దానికి బావి ద్వారా వచ్చినటువంటి నీటిని తాగినటువంటి అక్కడ ఉన్నటువంటి బావి ద్వారా వచ్చినటువంటి నీరు తాగినటువంటి అక్కడ స్థానికులు అక్కడ అస్వస్థతకు గురవుతున్నారు. ఆ బావి నుండి వచ్చేటువంటి నీటిలో కలుషితమైనటువంటి కెమికల్స్ ఉండడం వలన కలుషితమైనటువంటి నీరు తాగి వాళ్ళ అనారోగ్యాన్ని పాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆ చికిత్స పొందుతున్నటువంటి వారిలో 2 మృతి చెందారు. రాష్ట్రంలో ప్రజలకు కనీసం శుద్ధమైన తాగునీరు కూడా సరిగ్గా అందించలేకపోతుందని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. ప్రజలకు తాగునీరు కూడా పరిశుభ్రమైనటువంటి నీరును కూడా అందించలేదని చెప్పేసి ప్రభుత్వంపై రేవంత్ రెడ్డిపై మండిపడ్డటువంటి కేటీఆర్, తెలంగాణ భారస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మహాశక్తి ఆలయంలో షమీ పూజలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దసరా పండుగలో భాగంగా జమ్మి చెట్టుకు నమస్కరిస్తూ బండి సంజయ్ అందరూ కలిసికట్టుగా పాటుపడదామని, సమాజ హితం, సమాజ నిర్మాణానికి పాటుపడదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. శనివారం కరీంనగర్లోని మహాశక్తి ఆలయం ఆవరణలో బండి సంజయ్ పార్టీ నేతలు భక్తులతో కలిసి షమీ పూజలు నిర్వహించి మీడియాతో మాట్లాడారు. హిందువులందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో జరిగినటువంటి వాటిని బేరీస్ వేసుకొని మంచి మార్గంలో వెళ్ళేలా అమ్మవారిని వేడుకుందామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో శక్తివంతమైన భారతదేశం కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. జమ్మి చెట్టు శమయతే అంటూ శరణుగోడినటువంటి బండి సంజయ్ రాబోయే కాలంలో కూడా హిందువులందరినీ ఏకం చేస్తూ విజయపదంలో నడిపించాలని చెప్పేసి షమీ పూజలు నిర్వహించారు బండి సంజయ్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో శక్తివంతమైన భారతదేశాన్ని చూడాలని చెప్పేసి కూడా అమ్మవారిని కోరినట్లు వాళ్ళు తెలిపారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో ఆవరణలో బండి సంజయ్ పూజలు నిర్వహించి హిందువులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి వారు అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఎక్కడి దస్త్రం అక్కడే అస్తవ్యస్తంగా రెవెన్యూ విభాగం. కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయంలోని రెవెన్యూ విభాగం గాడి తప్పింది. పన్నుల వసూలు, కొత్త ఇంటి నంబర్ల కేటాయింపు, వాణిజ్య భవనాల రీఅసెస్మెంట్ పనులు మినహాయిస్తే మిగతా దస్త్రాలని పెండింగ్లో ఉన్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక చూసినట్లయితే నగరపాలక సంస్థ అయినటువంటి మండల రెవెన్యూ అధికారులు ఎక్కడ కూడా ఎన్ని దాంట్లో జరుగుతున్నట్టు అవకతవకలు అయితే కావచ్చు, ప్రతిదానికి కూడా కొత్త విధానాలు రెవెన్యూ విభాగం నుంచి గాడి తప్పుతుందని అనడానికి ఒక నిదర్శనం. కొత్తగా వచ్చిన ఇంటి నెంబర్లపై పన్ను కేటాయింపులు, వాణిజ్య భవనాలపై పన్ను కేటాయింపు, తర్వాత ఎల్ఆర్ఎస్ కావచ్చు, క్షేత్రస్థాయిలో దస్త్రాలన్నీ కూడా పెండింగ్లో ఉన్నట్లుగా ఫిర్యాదులు అయితే ఎక్కువ వస్తున్నాయి. నెలల తరబడి పెండింగ్లు ఉన్నాయి. బిల్ కలెక్టర్లతో కావచ్చు, రెవెన్యూ అధికారులతో కావచ్చు, ఏదైనా కూడా ఏ దరఖాస్తు ఇచ్చినా కూడా దానికి సరైనటువంటి సహాయార్థం దానికి సంబంధించిన పరిష్కార మార్గం అయితే ఎంఆర్ఓ డిపార్ట్మెంట్, మండల రెవెన్యూ అధికారులు చేయట్లేరని చెప్పేసి చెప్పవచ్చు. అన్నింటికీ కొర్రీలే. ఎక్కడ ఏ పరిస్థితుల్లో పోయినా, ఏ డాక్యుమెంట్ పరంగా పోయినా, ఏ రిజిస్ట్రేషన్ పరంగా పోయినా కూడా అవకతవకలు అనేవి కంపల్సరీగా జరుగుతున్నాయని చెప్పేసి రెవెన్యూ సంస్థపై నిప్పులు చెరుగుతున్నటువంటి ప్రజలు. నోటీసులు ఇచ్చినా కూడా అవి పెండింగ్లో ఉంటున్నాయని చెప్పేసి నోటీసులు ఇస్తున్నారు. అన్నింటికి కొర్రీలే పడుతున్నాయి. ఎక్కడ వేసిన గొంగడు అక్కడలాగే ఉన్నాయి. ఏ కాగితం కావాలన్నా రావాలన్నా ఆదేశించడంతో అధికారులు స్పందించడం లేదు, అధికారులు చర్య తీసుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు ముఖ్యంగా వాపోతున్నారు. తిరుగు ప్రయాణం పట్టినటువంటి తిప్పలు. దసరా పండుగని పురస్కరించుకొని దసరా పండుగ సందర్భంగా సొంత గూటికి వెళ్ళినటువంటి ప్రజలు, సొంత గూటికి చేరినటువంటి మహిళలు అందరూ
కుటుంబ సమేతంగా సొంత గూటికి పోయి తల్లిదండ్రుల్ని చూసి పండుగని ఆనందంగా గడుపుకున్నటువంటి వారు తిరుగు ప్రయాణం భాగ్యనగరానికి తిరుగు ప్రయాణం కట్టారు. బారులు తీరినటువంటి టోల్ ప్లాజాల వద్ద బారులు తీరినటువంటి వాహనాలు, అంతేవిధంగా బస్ స్టాండ్లలో కూడా ఎదురుచూపులు చూస్తున్నారు బస్సుల కోసం. ప్రతి బస్సును చూసినా కూడా కిక్కిరిసినటువంటి బస్సులు, సీట్లు లేక నిలబడి వస్తున్నటువంటి ప్రయాణికులు. ఇవన్నీ కూడా ఎక్కువ అదనపు బస్సుల్ని కేటాయించినా కూడా ప్రయాణికులకి ఆ బస్సులు సరిపోక ఎన్నో అవస్థలు పడి తిరుగు ప్రయాణం పట్టినటువంటి బతుకమ్మ దసరా పండుగలకు సొంత ఊళ్ళకు వెళ్ళి తిరుగుముఖం పట్టినటువంటి కరీంనగర్ బస్టాండ్లో అత్యధికంగా కిక్కిరిసిపోయిందంట. జేబీఎస్ హైదరాబాద్, జగిత్యాల, ఆదిలాబాద్, మంచిర్యాల అధిక రద్దీ కనిపించడంతో డిప్యూటీ ఆర్ఎంలు, డిఎంలు సిబ్బంది బస్టాండ్లో మకాం వేసి ఆయా తగు చర్యలు తీసుకున్నారు. రూట్లు మంచిగా నడిపేలా సరైనటువంటి సరిపడా బస్సులు నడిపే విధంగా చర్యలు అయితే చేపట్టారు. ముఖ్యంగా చూసినట్లయితే రాబోయే రోజుల్లో బ్యాలెట్ పెట్టెలు సిద్ధమేనా అంటూ ఒక ఏదైతే చూస్తున్నామో పల్లెపోరు దాదాపుగా ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్స్ జరిగి ఇప్పటికీ పరిశీలిస్తే 2018-19లో వచ్చినటువంటి పంచాయతీ ఎన్నికలను పరిశీలిస్తే ఉమ్మడి జిల్లాలలో 1214 గ్రామ పంచాయతీల్లో 11,132 వార్డులు ఉన్నాయి. దీనికి గాను బ్యాలెట్ బాక్సులు ప్రతి వార్డులో కూడా 250 ఓటర్లు ఉంటున్నారు. వారికి సంబంధించి ఒక బాక్స్ పెట్టేదైతే ఉంది బ్యాలెట్ బాక్సు. ఈ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా సరైనటువంటి ఉన్నాయా లేవా అనేది పెద్దపల్లి వ్యవసాయ గోదాంలో బ్యాలెట్ పెట్టెలను మరమ్మతులు చేయిస్తున్నటువంటి అధికారులు. ఈ బ్యాలెట్ బాక్సులు చెక్కలతో కూడినటువంటివి, అవి ఏమైనా సరిగ్గా ఉన్నాయా లేవా, ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా, దానికి ఏమైనా మరమ్మతులు చేయించాలనేది చెప్పేసి తగు చర్యలు తీసుకుంటున్నాను. ఎందుకంటే రానున్నవి బ్యాలెట్ మరో 2-3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఇప్పటికే ఓటర్ జాబితాలు కూడా సిద్ధమైనాయి. అధికార యంత్రాంగం జిల్లా కేంద్రంలోని గోదాంలో ఉన్నటువంటి ఈ బ్యాలెట్ బాక్సుల్ని పరిశీలిస్తూ మరమ్మతుల నిమిత్తం వాళ్ళు తగు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. రాబోయే రోజుల్లో మరి పంచాయతీ ఎలక్షన్స్, పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా ముమ్మరంగా రసవత్తరంగా జరుగుతాయనేది కూడా వేచి చూడాల్సినటువంటి ఆవశ్యకత తెలంగాణలో ఉంది. చీపుర్లు లేక పారిశుద్ధ్య కార్మికులు అవస్థపడుతున్నారు. డివిజన్ల రహదారులు ఊడ్చేందుకు ప్రతి డివిజన్లో ఉన్నటువంటి రహదారులు ఊడ్చేందుకు మున్సిపల్ సిబ్బంది అయినటువంటి కార్పొరేషన్లో పరిశుద్ధ కార్మికులు చీపుర్లు ఊడ్చడానికి చీపురు లేక చాలా అవస్థలు పడుతున్నారు. దానికి సంబంధిత అధికారులు జీహెచ్ఎంసీ సంబంధించినటువంటి మేయర్ కావచ్చు, జీహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, దాని డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, ఎట్లయినా చేసి ఆ పరిశుద్ధ కార్మికులు చేస్తున్నటువంటి పనులకు, కార్యక్రమాలకు తగినటువంటి సదుపాయాలు అంటే చీపురు కావచ్చు, ఊడవడానికి చీపురు, వాళ్ళకి తగినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ సంబంధించినటువంటి ప్రికాషన్ గ్లౌస్ కావచ్చు, కోట్ కావచ్చు, అవన్నీ కూడా సమకూర్చాలని చెప్పేసి కూడా సిబ్బంది చీపురు లేక అవసరపడుతున్నామని చెప్పేసి ఆ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే మానకొండూరు మండలం పచ్చనూరు శివారులో గండిపడిన DBM 6 4L ఉపకాలువ. ఇక్కడ ఈ కాలువను చూసినట్లయితే ఉమ్మడి జిల్లాలో SRSP కింద దాదాపు 5,56,00,000 ఎకరాలకు ఆయకట్టు ఉంది. ఆ కాలువలు నిర్మించిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి మరమ్మతులు చేయలేదు. చూసినట్లయితే ఇక్కడ చిత్రంలో చూసినట్లయితే గండుపడింది, సిమెంట్ కూడా కూలిపోయి మొత్తము ఆ మట్టి మొత్తం ఆ కాలువలోనే పడ్డది. దీనికి సంబంధించినటువంటి మానకొండూరు మండలం పచ్చనూరు శివారులో గండిపడిన DBM కాలువ ఇది. ఈ కాలువను చూసినట్లయితే ఇక్కడి నుంచి పోతున్నటువంటి 5,56,00,000 ఎకరాలకు ఆయకట్ట ఇది. దీన్ని నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీనికి ఎలాంటి మరమ్మతులు చేకూర్చలేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దీని మీద శ్రద్ధ వహించి దీని మీదుగా 5,56,000 ఎకరాలకు ఆయకట్ట కాబట్టి దీనిని నిర్మించినప్పటి నుంచి ఇప్పటివరకు మరమ్మతులు చేయలేదు. దయచేసి వాటికి మరమ్మతులు చేయాలని చెప్పేసి రైతాంగం కూడా కోరుకుంటుంది. ఈ కాల్వ నీటి విడుదల కోసం ప్రతిపాదనలు 20 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వానాకాలం సీజన్ నీటి విడుదల చేసి నిలిపివేసిన అనంతరం పనులు చేసేలా ప్రణాళిక కూడా రూపొందించారు కానీ దానిలో కార్యనిర్వహణ అయితే ఎలాంటి చేయలేదు. జయ జయ హే దుర్గా భవానీ. కరీంనగర్ సాంస్కృతికం, జమికుంట, శంకరపట్నం, లింగాపూర్లో దుర్గామాత శోభాయాత్ర. ఇక్కడ చూసినట్లయితే నిన్న జరిగినటువంటి దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నృత్యం చేస్తున్నటువంటి టవర్ సర్కిల్ మండపం కమిటీ సభ్యులు, జమ్మికుంట శివాలయం వద్ద నృత్యాలు, ఇక్కడ అమ్మవారిని తీసుకొస్తూ శోభాయాత్రలో మహిళలు, యువకులు ఎంతోమంది డ్యాన్స్లతోటి అలరించారు. అంతేకాకుండా రావణ దాస్తికంలో పాల్గొన్నటువంటి నేతలు రామ్నగర్లోని మార్క్ఫెడ్ మైదానంలో రావణ సంహారం లీలలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు. హుజురాబాద్లో రాంపూర్ రావణాసురుడు 10 తలలు కలిగినటువంటి రావణాసురుడు దయానగర్ కాలనీలో కాలుతున్న బొమ్మ
చూడండి, రావణాసురుడు 10 తలలతో ఒక రావణాసురుడిలాగా తయారు చేసి రావణ దాస్తకాన్ని నిర్వహించారు. వేణుగోపాల స్వామి శోభాయాత్ర రాగంపేట జిల్లా వ్యాప్తంగా వేణుగోపాల స్వామికి శనివారం పూజలు నిర్వహించారు. వెదిరెలో వెంకటేశ్వర స్వామి రథోత్సవంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద పాల్గొన్నారు. ఈ యొక్క మానకొండూరు రామడుగు చొప్పదండి వేణుగోపాల స్వామి శోభాయాత్ర ప్రారంభించారు. ఇక్కడ చూసినట్లయితే శోభాయాత్రలో చొప్పదండి రాగంపేటలో ఈ మానకొండూరు రథాన్ని లాగుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్. రామడుగు వెదిరెలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి నిన్న మొన్న నారాయణ సంస్థలు మరియు వాటిల్లో ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి అవకతవకలను మహిళల పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యతను నిర్వహించినటువంటి నేరెళ్ల శారద ఇక్కడ ఈ వేణుగోపాల స్వామి రథోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి అనుగ్రహానికి కూడా అందరూ పాత్రలు కావాలని చెప్పేసి ఆ శోభాయాత్ర నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, జెడ్పీటీసీ మాజీ సభ్యులు శేఖర్ గౌడ్ భక్తులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాను. చూస్తూనే ఉండండి రాస్తా టీవీ న్యూస్. నేను మీ గంగాధర్.